కంటోన్మెంట్ లో కూడా అర్థమైంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ నడవలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయింది. జూబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో వీరు 3వ స్థానానికి వేరు 4వ స్థానానికి వేరు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో మేము స్పష్టంగా చెప్పినాం, మేము సీట్లు గెలవకపోవడానికి ప్రజలు ఏం ఆలోచించారంటే దేశంలో కాంగ్రెస్ కూటమి బీజేపీ కూటమి రెండింటినే చూసి ఓటేసిండ్రు. సో ఏ కూటమిలో మేము లేము కాబట్టి వీళ్ళకి వేస్తే అక్కడ పోయి కొట్లాడేది ఏమున్నదనే ఉద్దేశంతో మీకు వాళ్ళకు 2 సరైనది సీట్లు ఇచ్చారు. అయినా మీరు చేసింది ఏం లేదు, తెలంగాణ ప్రజలకు గుండు సున్నాని ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. సో ఇంకొకటి వీరు ఏమంటున్నారండి, ఎంతసేపు 10 సంవత్సరంలో ఏం చేయలేదు అంటున్నారు. ఒకసారి మీరు ప్రజలకు పోయి కెమెరా పెట్టండి. ఆనాడు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఒక్క చిన్న సమస్య ఉన్నా, ఒక మోరి సమస్య ఉన్నా, డ్రైనేజ్ సమస్య ఉన్నా, లేకపోతే ఇంకే సమస్య ఉన్నా ట్విట్టర్లో పెడితే చాలు ఖాళీ. కేటీఆర్ గారు ఆఫీస్కు పంపించి ఆఫీసర్లు అంతా కూడా జిహెచ్ఎంకి సంబంధించిన ఆఫీసర్లు వచ్చి మీరేదో కేటీఆర్ గారు ట్వీట్ చేసిండ్రు అని చెప్పి వచ్చి సమస్యను వితిన్ 24 అవర్స్లో పరిష్కరించిన సందర్భం అండి ఆనాడు. కానీ ఈ రోజు ఈ సమస్య ఉంటే మీరు ఇంతకుముందు చెప్పింది కదా ఒకటి 3 డివిజన్లు బీద వాళ్ళు అయినా ట్వీట్ చేసేది ధనికులు అయితే మరి బీద వాళ్ళ పరిస్థితి ఇంకా అక్కడే ఆగి. నేనేమన్నా బీద వాళ్ళైనా ఎవరైనా సోషల్ మీడియా అకౌంట్ ప్రతి ఒక్కరికి ఉన్నాయండి. బీద వాళ్ళకు ఉన్నాయి, సంపన్నులకు ఉన్నాయి, అందరికి ఉన్నాయి. సో అందరి సమస్య ఆన్లైన్ లో పరిష్కరించిన చరిత్ర ఆనాటిది. ఈనాటిది ఆఫ్లైన్ లో కూడా, ఈనాడు ఆఫ్లైన్ లో కూడా ఆఫీస్కి పోతే ఆఫీసర్ ఉన్నాడు చెప్పుకుందామంటే మున్సిపల్ శాఖ మంత్రి లేడు, చెప్పుకుందామంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు స్పందించారు. ఆన్లైన్ లో పరిష్కారం అయిందా, గ్రౌండ్ వర్క్ రియాలిటీగా వచ్చిందా? ఆన్లైన్ లో పరిష్కారం అని చెప్పి గప్పాలు చెప్పుకునేటువంటి టీఆర్ఎస్ పార్టీ అట్లా ఆన్లైన్ కే పరిమితమైంది, ట్వీట్లు చేసుకోవడానికే పరిమితమైంది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి సీట్లను కావచ్చు, ఆ తర్వాత ఏంది మన కంటోన్మెంట్ లో జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్, లేకపోతే రేపటి రోజు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్ను చూసిన తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ యొక్క దాని పరిస్థితి ఏందనేటువంటిది మనకు రాబోయే రోజులలో కూడా అర్థమవుతుంది. కానీ నిజానికి వీళ్ళు ఇందాక సోదరుడు వాసుదేవ్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ట్వీట్లకు స్పందించారు, లేకపోతే ఆన్లైన్లో సమస్యలు పెడితే పరిష్కారం చేసిరు అనేటువంటిది ఎన్ని సమస్యలు పరిష్కారమైనాయి, ఏ సమస్యలు పరిష్కారమైనాయి, మీరు నా యొక్క స్టేట్మెంట్ని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎన్ని సమస్యలు పరిష్కారమైనాయి, ఏ సమస్యలు పరిష్కారమైనాయి, ఎవరి సమస్యలు పరిష్కారమైన ఆన్లైన్లో, ఈ 3 విషయాలను ఆలోచించుకుంటే అసలు టీఆర్ఎస్ పార్టీ లేకపోతే వీరు చెప్పేటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాటి కేటీఆర్ గారు చేసినటువంటి నిర్వాకం అనేటువంటిది పూర్తిగా అర్థమైపోతుంది. ఈరోజు సోషల్ మీడియాలో దయచేసి మీరు ఇంకోసారి ఎక్కడ కూడా కేటీఆర్ గారి పేరును ప్రస్తావించకండి. వాసుదేవరెడ్డి గారు కేటీఆర్ గారి పేరును ప్రస్తావించి ఒకవేళ మనం గూగుల్ సెర్చ్ చేస్తే వారి యొక్క నిర్వాకము, వారి యొక్క ఫోటోలు, వాళ్ళ మీద వస్తున్నటువంటి మీమ్స్ అవి చూసుకుంటే నవ్వుకుంటారు. ఇలాంటి బీజేపీ సోషల్ మీడియాలో లేకపోతే కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఆయన మీద మీమ్స్ పెడతారు కావచ్చు. కేటీఆర్ గారి గురించి నువ్వు అంత తక్కువ మాట్లాడద్దు. కేటీఆర్ అనే వ్యక్తి కాదనే ఒక శక్తి. ఆయన ఈరోజు ఐటీ శాఖ ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండంగా ఇలా పెట్టుబడులు తీసుకొచ్చిండు హైదరాబాద్ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి. హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిండండి. ఒకసారి గమనించండి మనోజ్ గారు, హైదరాబాద్ నగరంలో మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ప్రచారానికి రాలేదు, ఒక్క రూరల్కే పరిమితమైండు. ఒక్క కేటీఆర్ గారి ఒంటి చేతితోటి హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ప్రచారం చేసి గెలిపించారు. నిదర్శనమైంది డెవలప్మెంట్ కదా, డెవలప్మెంట్ ఒకటి క్వశ్చన్ అడుగుతున్నా, దానికి నిదర్శనమైంది డెవలప్మెంట్ కదా, అభివృద్ధి కదా, అభివృద్ధి కదా గెలిపించింది. అరే మీరు మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళకు నేను ఒకటే చిన్న విషయం చెప్తా. రూరల్ ఏరియాస్లో కేసీఆర్ గారు చూసిరు, హైదరాబాద్ అర్బన్ ఏరియాలో కేటీఆర్ గారు చూసిరు, అందుకని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ వచ్చిందన్నారు కదా. మరి కేసీఆర్ గారు వైఫల్యం చెందిరు, ఒక విఫల నాయకుడు అని చెప్పి వారిక్కడికి రాకున్నా హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిండు కేటీఆర్ గారు, ఐటీలో అభివృద్ధి చేసిండు, మున్సిపల్ శాఖ మంత్రి ఉండి అన్ని సమస్యలు పరిష్కరించిండు. నేను ఏమంటున్నా, మొత్తం కూడా మనోజ్ గారు వారు అంటున్నారు కదా ఆన్లైన్ తీసిపారేస్తున్నారు. మీరు ఇక్కడ ఉండి సమస్యను చెప్పేస్తే పరిష్కారం అయిందండి ఆనాడు. దాన్ని కూడా చిన్న వీళ్ళు ఏం చేయలేదంటే మీరు చేసింది ఏంది చూడ. మీరు కేంద్ర ప్రభుత్వంలో 11 సంవత్సరాల అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేసిరు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి లెక్కలతో సాగు పెట్టండి. మేమేం చేసినాం మీరేం చేసినా చెప్తారు తెలంగాణ ప్రజలు. కాబట్టి వీళ్ళ కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి చేసింది శూన్యము. వీరు చేసింది ఏమన్నా ఉన్నది అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో లిఫ్ట్ ప్రారంభించాడు వీళ్ళ కిషన్ రెడ్డి గారు గతంలో. అది మొత్తం సోషల్ మీడియాలో చూసినాం, మీడియాలో చూసినాం. కొత్త ప్రాజెక్టు పట్టుకొచ్చింది ఒకటి కూడా లేదు. కాబట్టి నేను ఇంకొక దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏమన్నారంటే కేసీఆర్ గారు చేయలేదు, కేటీఆర్ గారు చేసినట్టే. కేసీఆర్ గారి సారథ్యంలో, కేసీఆర్ గారి నేతృత్వంలో వారి సూచన మేరకు కేటీఆర్ గారు హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది కాబట్టి అభివృద్ధిని చేసి ఓటేసింది మాకు ఇక్కడ. ఇప్పుడు హైదరాబాద్కు డెవలప్మెంట్ చేసిన అంటున్నారు, కేటీఆర్ గారు హైదరాబాద్లో ప్రచారం చేసి సీట్లు జరిగినాయి అని చెప్తున్నారు. మరి ఎంపీ ఎలక్షన్ ఎందుకు 3వ స్థానానికి పరిమితమైంది? 3 పార్లమెంట్ ఉంటే
కంటోన్మెంట్ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ? అదే కాకుండా మీరు ఔటర్ రింగ్ రోడ్ 7,000 కోట్ల రూపాయలు అప్పనంగా అమ్మింది మీరే. మీ ఆయనలో ఐటీఆర్ ప్రాజెక్టు తెలంగాణ నుంచి వెళ్ళిపోయింది. తెలంగాణ నుంచి 7 మండలాలు తీసిపోయి ఆంధ్ర కలిపారు. మీ ఆయనలో హైదరాబాద్ జరిగింది ఏంది? అదే కాదు, ఆగండి. జూబ్లీస్ కూడా జూబ్లీస్ సంబంధించి కూడా ఆగండి. అదే చెప్తున్నా, ఇంకొకటి వీళ్ళు హైదరాబాద్లో ఇప్పుడు జూబ్లీస్ అంటారు కదా, జూబ్లీస్లో ఈ ట్రాఫిక్ కారణం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న అసమర్థ నిర్ణయాలు. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గరలో గతంలో జూబ్లీస్ కావచ్చు బంజారాయిస్లో 5 ఫ్లోర్ల నిబంధన ఉంటే దాన్ని ఎత్తేసి 20 ఫ్లోర్ 25 ఫ్లోర్లకు ఐరేజ్కి పర్మిషన్ ఇవ్వడం మూలంగా ఇలా హైదరాబాద్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ కారణం బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా హైదరాబాద్లో ఈరోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తగ్గడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు. ఎందుకంటే ఏ నగరం అయితే 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందో ఆ నగరం సుభిక్షంగా ఉంటుంది, కాలుష్య రహితంగా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న అసమర్థ నిర్ణయాల మూలంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 25% పరిమితం అవడంతో ప్రధానంగా హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడతా ఉంది, కాలుష్యంతో ఇబ్బంది పడతా ఉంది. ఇంత ఐటీ చెప్తాను, భారతదేశంలో ఐటీ కంప్యూటర్ ఉన్నటువంటి ప్రజలు దేశం ప్రపంచంతో పోల్చినప్పుడు జూబ్లీ హిల్స్ పైన సినిమా ఇండస్ట్రీ ప్రభావం కొంత ఉండే అవకాశం ఉంది. సినిమా ఇండస్ట్రీ మీ 3 పార్టీలో ఏ పార్టీకి ఎక్కువ సపోర్ట్? సినిమా ఇండస్ట్రీ సంబంధించి ఎవరికన్నా వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టి ఎవరన్నా మద్దతు ఇచ్చారండి? మా నవీన్ యాదవ్ గారికి సుమన్ గారు ఇచ్చారు. తర్వాత చాలా మంది సినీ ప్రముఖులు ఆల్రెడీ ప్రచారంలో ఒకసారి గూగుల్లో కొట్టండి, ఎంతమంది సినీ ప్రముఖులు నవీన్ యాదవ్ గారికి మద్దతు ఇచ్చారు. మాగంటి సునీత గారు సంబంధించి మాగంటి గోపినాథ్ గారు గతంలో ప్రొడ్యూసర్ పనిచేశారు. తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళకి అనుబంధం అయినా ఎవ్వరు కూడా ఇంతవరకు మద్దతు ప్రకటించలే. ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించలే, అటు భారతీయ జనతా పార్టీ ప్రకటించలే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చాలా పెద్ద ఎత్తున తెలుగు ఇండస్ట్రీ మద్దతు ప్రకటించారు. అయితే రౌడీ షీటర్లుగా మారిన యాక్టర్స్ మీకు సపోర్ట్ ఇచ్చారు. రౌడీ షీటర్లా? ఎవరు? సుమన్ గారు రౌడీ షీటరా? సుమన్ గారు రౌడీ షీటరా? రౌడీస్ గా నటించేటువంటి వాళ్ళే మీకు మద్దతుగా. సుమన్ గారు రౌడీ నటిస్తున్నా, మీరు చెప్పండి. గబ్బర్ సింగ్ లో నటించినటువంటి రౌడీ పాత్ర కూడా. గబ్బర్ సింగ్ సంబంధించి ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ లో చాలా మంది నాయకులు ఉంటారు, సినిమా వాళ్ళు ఉంటారు, తర్వాత గబ్బర్ సింగ్ సంబంధించి కూడా మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ఏమన్నా యాక్టింగ్ అలా చేసినంత మాత్రాన వాళ్ళు ఏమన్నా రౌడీలు వాళ్ళు ఏమన్నా? అసలు రౌడీలు బీఆర్ఎస్ వాళ్ళే కదా. అసలు రౌడీలు బీఆర్ఎస్ వాళ్ళే. మాగంటి గోపినాథే అసలు రౌడీ. ఇదని చెప్తారు. సత్యమైన వ్యక్తి గురించి మాట్లాడదు కానీ విపరీతంగా కేసులు పెట్టించి ఇల్లు కూలగొట్టించి వేరే పార్టీని ఎదగకుండా చేసింది మాగంటి గోపినాథ్ గారు. వాస్తవం చెప్పారు, ప్రజలు తెలుసు కదా. అడిగిన ఒకటి, అసలు మాకు సినిమా ఇండస్ట్రీ మాకు మాత్రమే మద్దతు ఇచ్చింది, ఎవరికి ఇవ్వలేదు అనేది. రెండవది అసలు రౌడీ షీటర్ మాదంటున్నారు అంటున్నారు. నేను 2 ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఇంతకుముందే చూపించిన ఈ ర్యాలీలో ఎంతమంది రౌడీ షీటర్లు పాల్గొన్నారు ఆయనతోటి. మీరు చెప్పిన ఇప్పుడు సినిమాలో పనిచేసిన రౌడీ షీటర్ పాత్రలు పోషించిన వాళ్ళందరూ కూడా నవీన్ యాదవ్తో చుట్టుపక్కల మీకు ప్రకటించిన మనోజ్ గారు మీరు దానికి ఉదాహరణగా చెప్తే సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి అడుగుతున్న సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ బీఆర్ఎస్ కి ఉంటుందా? 100% ఉన్నది సినిమా ఇండస్ట్రీకి. ఎందుకంటే మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు, ఏ పారిశ్రామికవేత్తని ఇబ్బంది పెట్టలేదు, ఏ సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టలేదు, ఏ సినిమా హీరోను జైలుకు పంపించలేదు. మేము 10 సంవత్సరాల్లో ఒక్క హీరోను కూడా మేము బయటకు పంపించలేదు, ఒక్క హీరోను కూడా ఇబ్బంది పెట్టలేదు. సినిమా యాక్టర్ ఎవరు? ఏలుపైన సినిమా యాక్టర్ ఎవరో తెలియదా? ఏం చేసిండో తెలియదా? అంతకన్నా ముందు అసెంబ్లీలో ఏం మాట్లాడిండు వాళ్ళ గురించి, ఆ తర్వాత వాళ్ళ ఇంటికే పోయి ఎట్లా మాట్లాడించుకున్నాడు, వాళ్ళతో ఎట్లా చప్పట్లు కొట్టించుకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది తెలుసు కదా. నాకు తెలిసి ఎవరు జైలుకి వెళ్ళిన దాఖలాలు. ఇప్పుడు మనోజ్ గారు మీరు నాతో చెప్పాలనుకుంటారు, చెప్తా నేను డెఫినెట్ గా. ఎందుకంటే పత్రికల్లో వచ్చింది కదా. ఆయన పేరేంది? అల్లు అర్జునే కదా.